సో చాలామంది ఈరోజు లాస్ట్ డేట్ కదా అని టెన్షన్ పడుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటు 99.99% ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఎడ్సెట్ ఎక్స్టెండ్ అయింది. ప్రజెంట్ అయితే ఎడ్సెట్ డేట్ అయిపోయింది, ఎడ్సెట్ ఎక్స్టెండ్ అయింది. ఇంకా ఐసెట్ అవి ఇవి ఇంకా స్టార్ట్ కాలే వెరిఫికేషన్. అండ్ సిపి గెట్ స్టార్ట్ అయింది. సిపి గెట్ కూడా ఈరోజు లాస్ట్ డేట్, ఈరోజు నైట్ 12 వరకు అయిపోద్ది. ఈరోజు నైట్ రేపు మార్నింగ్ మనకి అప్డేట్ వస్తుంది డేట్ ఎక్స్టెండ్ అయింది అన్నట్టు. బట్ మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోరు డాక్యుమెంట్స్ ఉన్నోళ్ళు. సో ఫస్ట్ థింగ్ క్లియర్ అయిపోయింది కదా. సెకండ్ థింగ్, వెరిఫైడ్ అనేది కాలేదు, అప్రూవ్డ్ కాలేదని చాలామంది అడుగుతున్నారు. వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ కానీకి లాస్ట్ డేట్ అంటూ ఈరోజు కాదు. ఈరోజు లాస్ట్ డేట్ ఏంటి అంటే సబ్మిట్ చేయనీకి ఈరోజు లాస్ట్ డేట్. ఓకేనా, సిపి గెట్ రిజిస్ట్రేషన్ని సబ్మిట్ చేయనీకి మీరు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంది కదా, అది డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిటెడ్ అని చేయనీకి అక్కడ సబ్మిటెడ్ పడుతుంది కదా మనం సబ్మిట్ చేసిన తర్వాత, దానికి మాత్రమే ఈరోజు లాస్ట్ డేట్. 26 వరకు ఉంది. 26 వరకు అంటే ఈరోజు లాస్ట్ డేట్ అయిపోతే ఇంకొక 5 days, ఒకవేళ ఎక్స్టెండ్ కాకపోతే ఈరోజు డేట్ అయిపోతుంది, ఇంకో 5 days ఉంది. ఈ 5 daysలో వెరిఫైడ్ అవుతాయి అండ్ అప్రూవ్డ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, వెరిఫైడ్ అయిన తర్వాత అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేస్తూ ఉండండి. వెరిఫైడ్ అయినా కూడా ఒక్కొక్కసారి అప్రూవ్డ్ కాదు, రిజెక్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అడుగుతుంది, అప్లోడ్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, సబ్మిటెడ్ అని చేసిన వాళ్ళు వెరిఫైడ్ అని పడితే అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేస్తూ ఉండండి. వెరిఫైడ్ అని పడ్డంత మాత్రాన అప్రూవ్డ్ కాకపోవచ్చు, రిజెక్ట్ కూడా అవుతుంది. వెరిఫైడ్ అయినా కూడా రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ అప్లోడ్ చేస్తే వెరిఫైడ్ అవుతుంది, అప్రూవ్ అవుతుంది. సో అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేయాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ. లాగిన్ అవుతూ చూసుకోండి. కొంతమంది నెట్ సెంటర్లలో అప్లై చేసారు, వాళ్ళ పాస్వర్డ్లు కూడా వాళ్ళకి తెలియదు. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, అప్రూవ్డ్ అనేది ఈ రోజుకి లాస్ట్ డేట్ కాదు. అప్రూవ్ కానీకి ఈరోజు జస్ట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్. సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి, ఈరోజు లాస్ట్ డేట్. అది వెరిఫైడ్ అయ్యి అప్రూవ్డ్ కానీకి రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, ఇంకో 4 daysకి 5 days కూడా అవుతుంది. సో ఓకేనా, సో టెన్షన్ పడకండి. అన్న ఈరోజు లాస్ట్ డేటు అప్రూవ్డ్ కాలేదు, ఈరోజు లాస్ట్ డేటు అప్రూవ్డ్ కాలేదు. ఈరోజు లాస్ట్ డేట్ ఎందుకు అవుతుంది అప్రూవ్ కానీకి? సో టైం ఉంది 26 వరకు. ఇప్పుడు ఈరోజు లాస్ట్ డేట్ అయిపోతే మనకి 26 వరకు టైం ఇచ్చారు, అప్పటి వరకు అప్రూవ్ అవుతుంది. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, అది ప్రాసెస్. కానీ ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. డేట్ ఎక్స్టెండ్ అయిన తర్వాత సో ఆ ఎక్స్టెండ్ అయిన డేటు అయిపోయే వరకు, అప్పటి వరకు కూడా అప్రూవ్ అవుతాయి చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 week ఎక్స్టెండ్ చేసిండు అనుకో, 21 డేట్ అయిపోతుంది, 27కో 28కో ఎక్స్టెండ్ చేసిండు. ఆ 28 డేట్ అయిపోయిన తర్వాత 29, 30 వరకు కూడా అప్రూవ్డ్లు వెరిఫైడ్లు అయితేనే ఉంటాయి. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్, అందరూ వెయిట్ చేస్తూ చూస్తూ ఉండాలి. అండ్ ఫస్ట్ 1 week బ్యాక్, 5 days బ్యాక్ చేసిన వాళ్ళు కూడా వెరిఫైడ్ కాలేదు, కొంచెం చూస్తూ ఉండండి. మీ సర్టిఫికేట్ ఏమైనా మిస్టేక్ ఉంటే అది రిజెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇన్కమ్లు పాతవి పెడతారు, లేదంటే టీసీలు పెట్టరు, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సల్టేటివ్ మెమోలు పెట్టరు. కొన్ని పెట్టకుండా సబ్మిట్ చేస్తాం కదా మనం. అవి ఏమైతే మీ దగ్గర లేవో అవి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయితే అది రీఅప్లోడ్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో అర్థమైంది కదా. ఓకే, డేట్ ఎక్స్టెండ్ అవుతుంది మ్యాక్సిమం. ఆ డేట్ ఎక్స్టెండ్ అయిన తర్వాత కూడా, ఆ ఎక్స్టెండ్ అయిన డేట్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత కూడా మనకి అప్రూవ్ అయితేనే ఉంటాయి. మిస్టేక్ చేసిన వాళ్ళు మీకు టైం ఇస్తారు. డేట్ అయిపోయిన తర్వాత 5 రోజులు టైం ఇస్తారు. ఆ 4-5 రోజులు టైం ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు కదా మొన్న 21కి లాస్ట్ డేటు. 26 వరకు ఎడిట్ ఆప్షన్ అంటే మెయిల్లో, ఈమెయిల్కి సిపి గెట్ హెల్ప్ లైన్ మెయిల్ ఏదైతే ఉందో దానికి మెయిల్ పెడితే ఎడిట్ చేస్తారు. ఏం మిస్టేక్ చేసినావు, అది ఏందో మిస్టేక్ చేసింది అది పెట్టి, మీ సిపి గెట్ ర్యాంక్ కార్డు అప్లికేషన్ పెట్టి, దానికి ప్రూఫ్ మీ పేరు మిస్టేక్ అయింది 10th మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మిస్టేక్ అయింది క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదో ఇన్కమ్ మిస్టేక్ అయింది ఇన్కమ్ సర్టిఫికేట్, అవన్నీ అటాచ్ చేసి సిపి గెట్ ర్యాంక్ కార్డు పెట్టి, సిపి గెట్ అప్లికేషన్ పీడిఎఫ్ మెయిల్ అటాచ్ చేసి, మిస్టేక్ ఏదైందో అది పెట్టి మెన్షన్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఎడిట్ చేస్తారు. అది ఇప్పుడు ఈరోజు లాస్ట్ డేట్ అయిపోతే 26 వరకు ఇచ్చారు, ఒక 5 days ఇచ్చారు. కానీ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది కదా. సో డేట్ ఎక్స్టెండ్ అయితే ఆ డేట్ ఎక్స్టెండ్ ఎప్పుడు అవుతుందో అది అయిపోయిన తర్వాత కూడా మనకి ఛాన్స్ ఇస్తారు. మస్తు టైం ఉంది, ఇంకా ఆగస్ట్ అయిపోయిన తర్వాత కూడా అది నడుస్తూనే ఉంటుంది. సో సబ్మిటెడ్ అని పడ్డోళ్ళు, ఎవరెవరికైతే సబ్మిటెడ్ అని పడ్డదో చూస్తూ ఉండండి. అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ ఎప్పుడవుతుంది అంటే డేట్ అయిపోయిన తర్వాత కూడా అవుతుంది. ఓకే, అండ్ మిస్టేక్స్ ఏదైనా ఉన్న వాళ్ళు చూసుకోండి. డేట్ అయిపోయిన తర్వాత మనకు టైం ఇస్తారు, మెయిల్ పెట్టాలి, మెయిల్ పెడితే ఎడిట్ చేస్తారు. ఓకే, రిజెక్ట్ అవుతుంది, చాలామంది చూసుకుంటలేదు, రిజెక్ట్ కూడా అవుతుంది. ఆ పర్టికులర్ డాక్యుమెంట్ రిజెక్ట్ అయింది, రీఅప్లోడ్ చేయాలి, మళ్ళీ అప్రూవ్డ్ అవుతుంది. ఓకే, మీది అప్రూవ్డ్ టిక్ పడేంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ. రోజు లాగిన్ కావాలి, చూసుకోవాలి. 2-3 అవర్స్కి ఒకసారి లాగిన్ కావాలి, చూసుకోవాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. అప్రూవ్డ్ టిక్ పడ్డదా, ఇక మనకు ప్రాబ్లం లేదు, మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏమన్నా మిస్టేక్ ఉంటే కూడా తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. మెయిల్ పెడితే వాళ్ళు ఎడిట్ చేస్తారు, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటే ఎడిట్ చేస్తారు. ఓకే, బట్ అప్రూవ్డ్ పడేంత వరకు మన రెస్పాన్సిబిలిటీ. అప్రూవ్డ్ పడ్డాక
మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు మెయిల్కి. ఇన్కమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత, అప్లోడ్ అని పడ్డాక కూడా తర్వాత ఒకవేళ ఇన్కమ్ పాత ఇన్కమ్ పెట్టి లేదనుకో తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ అయినాక కూడా ఇన్కమ్ యాడ్ చేసుకోవచ్చు. మెయిల్ పెడితే యాడ్ చేస్తారు, లేదంటే ఆడ ఉస్మాన్ యూనివర్సిటీ డైరెక్టర్ అడ్మిషన్స్లో మీ అలాట్మెంట్ ఆర్డర్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పట్టుకొని ఇస్తే యాడ్ చేస్తారు, అప్డేట్ అవుతుంది. ఓకేనా? అప్పుడు మీ కోర్స్ ఫీజు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా ఇన్కమ్ యాడ్ చేసుకోవచ్చు, టెన్షన్ పడకూరి. సో అంతే, రేపు ఈ టైం వరకు చూద్దాము, అప్డేట్ మ్యాక్సిమం వస్తే ఇంట్లో పెడతా. ఓకేనా? కొంచెం బిజీ ఉన్నా, అండ్ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది రేపు, సో అటే వెళ్తా ఈరోజు ఈ నైటు, రేపు మార్నింగ్ వెళ్తాం కావచ్చు. కొంచెం వీడియో లేట్ అవుతుంది, బట్ ఇన్ఫర్మేషన్ అయితే పక్కా వస్తుంది. వీడియో లేట్ అయినా వీడియో అయితే వస్తుంది. సో అది టెన్షన్ అనేది పడకండి ఫస్ట్. అది సిపి గెట్టే, యూపీఎస్సీ కాదు, పెద్ద జాబ్స్ ఏం కాదు. చిన్న మిస్టేక్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు, టైం ఇస్తారు. స్టూడెంట్స్తో వాళ్ళు ఏం ఆడుకోరు, వాళ్ళు మనకు ఛాన్సులు ఇస్తూనే ఉంటారు, మనం ఎడిట్ చేసుకుంటాం, మనకు పోతూనే ఉంటుంది. ఓకేనా? సో అది అంతే.